హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి లివర్ ఫ్రై అండి. చికెన్ లివర్ ఫ్రై. లివర్ని మంచిగా కడుక్కోవాలండి. పొట్ట బాగా ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నామండి లివర్తో పాటు. మంచిగా కడుక్కొని సాల్ట్, ఉప్పు, పసుపు వేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆ కడాయి హీట్ అయిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఎక్కువేం అవసరం లేదు. ఆల్రెడీ లివర్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దాని ఆయిల్తోనే అంతా ఫ్రై అవుతుందండి. మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తే సరిపోయిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఈ గట్టి లివర్ ఉంటుంది కదండి, దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఫ్రై చేసుకోవాల్సి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై అవ్వటానికి దాంతో పోల్చుకుంటే ఒక 10 మినిట్స్ లేట్ అవుతుందండి. అందుకే ఇది ముందు కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, దీనిలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దీనిలో ఫ్యాట్ అంతా కరిగి ఆయిల్గా ఫామ్ అయ్యిద్దండి. మనం వేసింది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా చూడండి ఎలాగొచ్చిందో. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం లివర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, లివర్ యాడ్ చేసుకొని తిప్పుకోవాలండి. ఫస్ట్ కొంచెం సాఫ్ట్గా ఉండేది కాబట్టి ఎక్కువ అవసరం లేదండి. ఉరకలాగా తిప్పేసుకొని వదిలేసేయడమే. తర్వాత మనం దీనిలో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. ఆల్రెడీ ముందు మనం సాల్ట్ యాడ్ చేసాము, చూసి యాడ్ చేసుకోవాలండి. ఈ పీసులు కూడా సాల్ట్ పట్టాలి కాబట్టి నేను ముందే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. లాస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తే మంచిగా పీసులకు పడుతుందండి సాల్ట్ అనేది. చూడండి, ఇలాగ వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోయిద్దండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తేనే మౌత్ వాటరింగ్ వస్తుంది, తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. రైస్ రోటీలోకి బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు యాడ్ చేయాలండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రైస్లోకి, రోటీలోకి బాగుంటుందండి. ఇది మనం బయట పెట్టుకుంటే 3-4 డేస్ ఏం పాడవదండి. మనం మంచిగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఏం పాడవదు. 3 డేస్ అయినా బయట ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా. పసుపు వేసిన తర్వాత మనం కారం యాడ్ చేయాలి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని నేను కొంచెం ధనియాల పొడి, ధనియాలు, గరం మసాలా కలిపి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. ఆ పౌడర్ యాడ్ చేసుకున్నాను, హోమ్మేడ్ గరం మసాలా. మీరు నార్మల్గా గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నానండి. మీ ఇష్టం, మీ ఆప్షన్ అండి. ఎండు కొబ్బరి అనేది నాకు ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే నేను వేసుకుంటాను. ఫ్రైలో దేనిలోనైనా మ్యాక్సిమం నేను ఎండు కొబ్బరి వేస్తానండి. అలాగే నేను ఎండు కొబ్బరి యాడ్ చేసాను. ఎండు కొబ్బరి యాడ్ చేసినా కానీ ఇది ఏమీ పాడవదండి 3 డేస్ అయినా. ఎండు కొబ్బరి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండదండి. చూడండి, చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇప్పుడు మీరు సాల్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. మీరు యాడ్ చేసుకొని ఇంకా గ్యాస్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై అండి రెడీ. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, ఎవరైనా రెడీ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు చాలా ఈజీ పద్ధతిలో. అంతేనండి, గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై రెడీ అండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.